ఐశ్వర్యను అంతలా హింసించిన వారిపై తనని ఎలాగైతే హింస పెట్టారో అలాగే ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు ఆకాష్. ముందుగా ఆ శిక్ష రెహమాన్ చెల్లెలు కాంచనమాల మీద వేసి పగ తీర్చుకోవాలనుకున్నాడు. అందుకే కుక్కల బోనును వాళ్ళున్న దగ్గరికే తెప్పించుకున్నాడు. కుక్కల బోను వంక చూసి జితేంద్రని అందులోంచి ఒక కుక్కను కాంచనమాల మీదకి వదిలేయమని ఆర్డర్ వేశాడు. ఆకాష్ చెప్పింది విని జితేంద్ర చటర్జీ తనకి ఏమీ అర్థం కానట్లుగా నిలబడిపోయాడు. అతను అలా సైలెంట్ గా ఉండడం చూసిన ఆకాష్ కి జితేంద్ర పద్ధతి నచ్చలేదు. జితేంద్ర గారు, చెప్పేది మీకే. నేను ఆర్డర్ చెప్పినట్టు చేస్తారా, లేదంటే మిమ్మల్ని కూడా ఆ బోన్లో వేయమంటారా అని ఆవేశంగా అన్నాడు ఆకాష్. జితేంద్ర చటర్జీ చేసేదేమీ లేక, లేదు బాస్, వెళ్తున్నాను, మీరు చెప్పినట్టు చేస్తాను, నేనున్నది మీ ఆర్డర్స్ పాటించేందుకే అని మెల్లగా సమాధానం ఇచ్చాడు. జితేంద్ర అలా అనగానే అప్పటిదాకా రెహమాన్ పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఆకాష్ తన మీదకి కుక్కల్ని పంపమని పట్టుపట్టేసరికి కాంచనమాలకి ఒళ్లంతా వణుకు పుట్టింది. తలెత్తి ఆ 2 బోన్ల వైపు చూసింది. వాటి వంక చూస్తూ ఉన్న కాంచనమాల 2 కళ్ళు భయంతో పెద్దగా విచ్చుకున్నాయి. ఆ కుక్కలు చూసేందుకు భయంకరంగా ఉన్నాయి. మనిషి కన్నా ఎత్తున్నాయి. 2 పళ్ళు బయటికి కనిపిస్తూ ఆకలితో ఉన్న సింహంలాగా క్రూరంగా ఉన్నాయి. ఆ 2 కుక్కలు బౌ బౌ అని నాలికలు బయటికి చాస్తూ గట్టిగా మురుగుతూ ఉన్నాయి. పిక్కలు పీకు తినేందుకు రెడీగా ఉన్నట్లుగా ఆ బోనులో చుట్టూ తిరుగుతున్నాయి. వాటిని చూడగానే ప్రాణం పోయినట్టు అనిపించిన కాంచనమాల 2 కళ్ళు పెద్దవి చేసి, వద్దు, నన్నేం చేయొద్దు, రేయ్ ఆకాష్, ప్లీజ్, నీకు దండం పెడతాను, వదిలేయ్ అని అరిచింది కాంచనమాల. ఇదిగో జితేంద్ర, మేడం వదిలేయమంటుంది, వదిలేయచ్చు కదా. మేడంని కాదు, కుక్కల్ని వదిలేయండి అని విజిల్ వేస్తూ చెప్పాడు ఆకాష్. అతని మాటలు విని, అన్నయ్య, వీణ్ణని చంపేసేలా ఉన్నాడన్నయ్య అని భయంతో పిచ్చి పట్టినట్టుగా కేకలు వేసింది కాంచనమాల. ఆకాష్ చేస్తున్న పనికి రెహమానికి భయంతో చెమటలు పట్టాయి. చెల్లెల్ని కుక్కలకి ఆహారంగా చేస్తున్నాడన్న ఆలోచన అతన్ని అక్కడ కుదురుగా ఉండనివ్వట్లేదు. ఆకాష్, ప్లీజ్, నా చెల్లెల్ని ఏమి చేయకు, తనకొక్క అవకాశం ఇవ్వు, ఆఖరికి దేవుడు కూడా ఒక్క అవకాశమైనా ఇస్తాడు కదా, ప్లీజ్ అని వేడుకున్నాడు. ఆ మాటలకి ఆకాష్ ఏమాత్రం కరిగిపోలేదు. అసలు నువ్వు ఎందుకింత వాయిలెంట్గా ఉన్నావు ఆకాష్ అని ఆవేశంగా అడిగాడు. ఏంటి, ఆ ప్రశ్న నువ్వు నన్ను అడుగుతున్నావా? నీకు ఆ విషయం తెలీదా? నేనెందుకింత వాయిలెంట్ అయ్యానో తెలీదా? ఇక్కడికి వచ్చేంత వరకు నేను కూడా శ్రీరామచంద్రుణ్ణి. మిమ్మల్ని, మీరు నా ఐశ్వర్యకి చేసిన పనులు చూశాకని ఇలా రాక్షసుల్లా మారిపోయాను. మీరు చేసింది రివర్స్లో మీకు అనుభవంలోకి వచ్చేలా చేస్తే ఎలా ఉంటుందన్నది ఇప్పుడు తెలుస్తుంది. ఆ బాధ, నరకం నువ్వు నీ చెల్లెల్లో చూసి చెప్పండి అని ఆవేశంగా అరిచాడు ఆకాష్. వద్దు, నువ్విలా చేయొద్దు, నా చెల్లెలు ఆ బాధ తట్టుకోలేదు. కావాలంటే నీ భార్యకి సిటీలోనే ది బెస్ట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, ఖర్చంతా నేనే పెట్టుకుంటాను, స్వయంగా దగ్గరుండి నేనే సేవ చేస్తాను. అంతేకాకుండా నా చెల్లెలు చేసిన పనికి నేనే తనకు తగిన శిక్ష వేసి శిక్షిస్తాను. ప్లీజ్, మళ్ళీ తను ఇంట్లో నుండి బయట పెట్టకుండా చేస్తాను, వదిలే, ఏం చేయకు అని ప్రాధేయపడ్డాడు రెహమాన్. అతను అలా ఏడుస్తూ బతిమాడడం చూసిన ఆకాష్ ఈగో కొద్దిగా సాటిస్ఫై అయినట్టు అనిపించినా ఆ వేళ ఎందుకో వాళ్ళిద్దరి విషయంలో ఏమాత్రం తగ్గాలి అనిపించలేదు. వద్దు రెహమాన్, నీకు ఎందుకంత శ్రమ? నాకైన గాయాల్ని నేను మాత్రమే నయం చేసుకుంటాను, నేనే స్వయంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. ఇప్పుడు నా గాయం నీ చెల్లెలు, నువ్వు ప్రశాంతంగా ఉండు అని వెటకారంగా అంటూ కాంచనమాల వైపు చూశాడు ఆకాష్. వద్దు ఆకాష్, ప్లీజ్, ఇంత పెద్ద మాటలు అనకు, అనవసరంగా నువ్వు తొందరపడకు అని ఆల్మోస్ట్ కాళ్ళ మీద పడిపోయినట్లుగా అడిగాడు రెహమాన్. అతను అంతలా భయపడేసరికి ఆకాష్ ఈసారి కొద్దిగా జాలిపడ్డాడు. అప్పుడే తన పక్కనే ఉన్న భార్య ఐశ్వర్య నొప్పితో విలువెల్లాడుతుండడం కనిపించింది. ఆమె ముఖం ఎర్రగా కందిపోయి ఉండడం చూసి మళ్లీ కోపం సర్రున పాకింది ఆకాష్కి. రెహమాన్ వంక చూసి, పోనీ ఒక పని చేద్దాం, మీ చెల్లికి బదులుగా ఆ శిక్షేదో నువ్వే తీసుకురాదు అని సరదాగా అదేదో ఆట అన్నట్లుగా అన్నాడు ఆకాష్. సరే, నా చెల్లెల కోసం నేను ఏ శిక్షకైనా రెడీ అని అన్నాడు రెహమాన్. ఆ బోనులోకి వెళ్లి 15 నిమిషాల వరకు అందులో ఉండు. అందులోంచి నువ్వు ప్రాణాలతో బయటకొస్తే నిన్ను, నీ చెల్లెల్ని కాదు, మొత్తం నీ ఫ్యామిలీని వదిలేస్తాను. లేదంటే చెప్పు, ఇప్పుడే నిన్ను కాల్చి పాడేస్తాను. మీ అందరికీ నా వైఫ్ పడిన బాధ కాసేపైనా తెలియాలి కదరా ఈడియట్స్ అని ఆవేశంగా చేతుల నుండి గన్ని బయటికి తీశాడు ఆకాష్. బోనులో 15 నిమిషాలు ఉండడం అంటే చావు నోట్లో తల దూర్చడమే అని రెహమాన్కి అర్థమైంది.
ఆకాష్ అంతలా క్రూయల్గా ఉండడం రెహమాన్కి ఏమాత్రం నచ్చలేదు. తను బతిమలాడే కొద్దీ ఆకాష్ మరింతగా రెచ్చిపోతున్నాడని కోపం ఆపుకోలేకపోయాడు. ఇంతలో ఆకాష్ గన్ చూపిస్తూ, ఏంటి ఆలోచిస్తున్నావు? నీ ఫ్యామిలీని వదిలేయాలి అంటే నువ్వు లోపలికి వెళ్లాల్సిందే. మూసుకుని లోపలికి వెళ్ళు అని బోన్ లోపలికి వెళ్ళమని సైగ చేశాడు ఆకాష్. అతను అలా కావాలని తనని రెచ్చగొడుతున్నాడని మనసులోని కక్ష పెంచుకున్నాడు రెహమాన్. అంతే, ఆ క్షణమే అతనిలోని భయం కాస్త తెగింపుగా మారింది. రెహమాన్ కోపంగా ఊగిపోతూ, రే ఆకాష్, చూస్తూ ఉంటే బాగా రెచ్చిపోతున్నావు. ఎంత ధైర్యం ఉంటే నా ఫ్యామిలీ జోలికొస్తావు? నా ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటి రావాలి. నా ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలిరా. దమ్ముంటే రారా నా కొడకా అని వార్నింగ్ ఇచ్చాడు రెహమాన్. అతను వార్నింగ్ ఇవ్వడం చూసి జితేంద్ర వణికిపోయాడు. రే వెధవా, నీకు ఆకాష్ చేతిలో చచ్చేదాకా బుద్ధి వచ్చేలా లేదురా. నీ చేత నువ్వే నీ మరణ శాసనాన్ని రాసుకుంటున్నా అని మనసులోనే అనుకున్నాడు జితేంద్ర. ఆకాష్ రెహమాన్ వంక చూసి, ఈ కుక్క మొరుగుతుంది, దీన్ని కూడా తీసుకుని వెళ్లి కుక్కల బోన్లో పాడేయండి అని జితేంద్రకి ఆర్డర్ వేశాడు. ఆకాష్ ఆర్డర్కి జితేంద్ర కూడా వణికిపోయాడు. జితేంద్ర సంకోచాన్ని చూసిన ఆకాష్ అతన్ని మందలిస్తూ, జితేంద్ర గారు, మీరు వాణ్ణి అందులోకి తోస్తారా లేక అందులోకి మీరే స్వయంగా వెళ్తారా? మీరే నిర్ణయించుకోండి అని బెదిరిస్తున్నట్టుగా అడిగాడు. ఆకాష్ అలా వార్నింగ్ ఇవ్వడంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పలేదు జితేంద్రకి. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తల ఊపాడు. ఇప్పుడున్న సిట్యువేషన్లో తను ఇద్దరి గురించి ఆలోచించడం, ఆ ఇద్దరి వైపు ఉండాలి అనుకోవడం కరెక్ట్ కాదనిపించింది. జితేంద్ర దీర్ఘంగా ఆలోచనలో పడడం చూసిన ఆకాష్ మళ్లీ జితేంద్రని పిలుస్తూ, ఏంటి జిత్తుబాయ్, నీ ఫ్రెండ్ బోన్లోకి తోయాలంటే చేతులు రావట్లేదా? సరే, నీకేం కావాలో తేల్చుకో. నీ ఫ్రెండ్ కావాలా, నీ లైఫ్ కావాలా? నా భార్యను అవమానించిన వాళ్ళ కోసం నువ్వు పనిచేస్తున్నావంటే నువ్వు కూడా నాకు శత్రువే. ఇది గుర్తుపెట్టుకో. చెప్పు, బోన్లోకి వెళ్తావా, వాని బోన్లోకి తోస్తావా అని సీరియస్ గా జితేంద్ర మీద అరిచాడు. ఆకాష్ ఆర్డర్స్ పాటిస్తూ జితేంద్ర చటర్జీ రెహమాన్ వంక చూసి, రెహమాన్ లోపలికి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. బాయ్, మీరెలా అనకండి, నేను ఆ బోన్లోకి వెళ్ళను. అలాగని ఇక్కడి నుంచి కదలను. వీడు నిజంగా చాలా ఓవర్ చేస్తున్నాడు. నేనేంటో చూపిస్తాను. రే ఆకాష్, ఇవాళ నా చేతుల్లో చచ్చావురా. మర్యాదగా ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఇవాళ నీకు నా చేతుల్లోనే చావు రాసిపెట్టుంది అని ఆకాష్ మీద పడి దాడి చేశాడు. పక్కనే కనిపించిన ఒక కర్ర తీసుకుని ఆకాష్ ముఖం మీద గట్టిగా ఒక్కటి కొట్టాడు రెహమాన్. ఆ దెబ్బకి ఆకాష్ కింద పడ్డాడు. ఆకాష్కి దిమ్మ తిరిగినట్టు అనిపించింది. ఆకాష్ కుదురుకునేలోగానే రెహమాన్ మళ్లీ అతనిపై దాడి చేశాడు. నా ఫ్యామిలీ జోలికి వస్తావా? రారా ఈడియట్, నీ అంత చూస్తాను ఇవాళ. నువ్వు ఎంత పెద్ద పోటీగాడువైనా సరే ఇవాళ నేను నిన్ను వదిలిపెట్టను అని రెహమాన్ ఆకాష్ని బాగా గట్టిగా కొట్టాడు. ఆకాష్ ఊహించినంత ఫాస్ట్ గా రెహమాన్ చేసిన అటాక్ ని తప్పించుకోలేకపోయాడు. దెబ్బలు గట్టిగా తగలడంతో అలానే నేల మీద పడిపోయాడు. రెహమాన్ మెల్లగా అక్కడి నుంచి ఐశ్వర్య దగ్గరికెళ్లి, దీనికోసమే కదరా నువ్వింతలా మమ్మల్ని టార్చర్ చేస్తుంది, దీన్ని ఏం చేస్తానో చూడు అని ఐశ్వర్య పీక మీద కాలేసి తొక్కబోయాడు. ఆకాష్ లేచొచ్చి వెనక నుండి రెహమాన్ని ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకి ముందుకు తూలి పడిపోయి కుదురుకొని వెనక్కి తిరిగాడు. తన బ్యాక్ లో దాచుకున్న గన్ తీసి ఆకాష్కి గురిపెట్టాడు. చావరా నా కొడకా, చావు, కుక్క చావు చావు అని ఆవేశంగా అరుస్తూ తుపాకీని పేల్చాడు రెహమాన్. తుపాకీలోంచి దూసుకొచ్చిన మొదటి తూటా దెబ్బ నుంచి ఫాస్ట్ గా దూరం జరిగి తప్పించుకున్నాడు ఆకాష్. రెహమాన్ తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. షార్ట్ గన్ తో వరుసగా ఆకాష్ మీద తూటాలు పేలుస్తూనే ఉన్నాడు. చంపేదాకా వదిలేలా లేడని అనిపించడంతో ఆకాష్ నేల మీద దొర్లుతూ బుల్లెట్స్ తగలకుండా తప్పించుకున్నాడు. అప్పుడు ఆకాష్ కింద పడున్న గన్ని చటుకున అందుకుని ట్రిగర్ నొక్కి రెహమాన్ భుజంలోకి తూటాను దింపాడు. దెబ్బ బలంగా తగలడంతో రెహమాన్ కుప్ప కూలిపోయాడు. అతి కష్టంగా పైకి లేచి నిలబడ్డ రెహమాన్ మళ్లీ గన్ చేతిలోకి తీసుకుని ఆకాష్కి గురిపెట్టాడు. ఆకాష్ని కాల్చి చంపాలన్న కసి రెహమాన్ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. అతను ట్రిగ్గర్ నొక్కి బుల్లెట్ పేల్చేలోగాని ఆకాష్ క్షణాల్లో స్పందించి అతని గుండెల్లో దించాడు. అంతే, ఆ దెబ్బకు రెహమాన్ పిట్టలా రాలి నేల మీద కుప్ప కూలిపోయాడు. కొన ప్రాణంతో విలవెల్లాడుతూ రక్తం మడుగులో పడిపోయాడు రెహమాన్. అంతసేపు అక్కడ జరిగిందంతా చూస్తూ భయంతో వణుకుతున్న కాంచనమాలకి రక్తం మడుగులో పడున్న అన్నయ్యని చూసి గుండె బద్దలైంది. విలవెల్లాడిపోతూ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. దినేష్ రెడ్డికి కూడా ఇది అంతా నమ్మలేనట్లుగా అనిపించింది. రక్తంలో పడి కొన ఊపిరితో ఉన్న రెహమాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఇక్కడ ఏం జరుగుతుంది?
5 నిమిషాల్లో రెహమాన్ని కాల్చి చంపేశాడా? నేను కూడా ఇక్కడే ఉంటే కాల్చి చంపేసినా చంపేస్తాడు. ఇక్కడి నుంచి జంప్ అవ్వాలి వెంటనే అని మెల్లగా వెనక్కి వెళ్లి పారిపోయే ప్రయత్నం చేశాడు. అది చూసిన ఆకాష్ సరిగ్గా అతని పాదాల కింద నేలకి తగిలేలా బుల్లెట్ పేల్చాడు. ఒరి నాయనో అని అరుస్తూ మళ్లీ మునుపటి చోటనే వచ్చి గజగజమని వణుకుతూ ఉండిపోయాడు దినేష్ రెడ్డి. అతని శరీరం ఒక్కసారిగా వణకడం మొదలైంది. ఇంతలో అంతసేపు గాల్లో పేలిన తుపాకీ శబ్దాలకి ఆ తూటాల శబ్దాలకు ఐశ్వర్యలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. మెల్లగా కళ్ళు తెరిచి చూసే ప్రయత్నం చేసింది. ఆమెలో కదలికలు రావడం చూసి గన్ కింద పడేసి ఐశ్వర్య దగ్గరికి వెళ్లాడు ఆకాష్. ఐశ్వర్య, నీకెలా ఉంది ఇప్పుడు అని ఆమెను బుగ్గల మీద కొడుతూ లేపే ప్రయత్నం చేశాడు. మెల్లగా స్పృహలోకి వచ్చిన ఐశ్వర్య చుట్టూ చూసి ఆకాష్ ఆకాష్ అని కలవరించింది. నేనిక్కడే ఉన్నాను బేబీ, అంతా ఓకే, నీకేం కాలేదు. ఈ గాయాలన్నీ త్వరగా మానిపోతాయి అని ఆమెకు ధైర్యం చెప్పాడు ఆకాష్. ఆ కుక్కలు ఐశ్వర్య శరీరం మీద లోతైన గాయాలేమీ చేయలేదు. కానీ అక్కడక్కడ కారుతున్న రక్తాన్ని మాత్రం తన చేత్తో అదిమి పట్టి ఆపే ప్రయత్నం చేశాడు ఆకాష్. అతని ఆరాటం చూసిన ఐశ్వర్యకి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆకాష్, నేను బాగానే ఉన్నాను ఆకాష్, నువ్వుండగా నాకేమీ అవ్వదు. నాకు తెలుసు ఆకాష్, నువ్వెక్కడున్నా కాపాడతావు నన్ను అని బలహీనమైన గొంతుతో శక్తినంతా కూడదీసుకుని ఆకాష్ కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది ఐశ్వర్య. ఆమె అందమైన ముఖంలో ఒక చిరునవ్వు వచ్చి చేరింది. బలవంతంగా శ్వాస పీలుస్తూ ఆకాష్ని అలాగే చూస్తుండిపోయింది ఐశ్వర్య. సమయానికి ఆకాష్ వచ్చి కాపాడుకుంటే ఐశ్వర్య ఈ పాటికి కుక్కలకు ఆహారంగా మిగిలిపోయేది. ఆమె స్పృహలోకొచ్చేసరికి రెహమాన్ని చంపుతున్న దృశ్యం ఆమె కళ్ళకి కనిపించింది. అక్కడ కింద పడి ఉన్న రెహమాన్ని చూడగానే ఐశ్వర్యకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా వల్ల ఇవాళ ఒకరి ప్రాణం గాలిలో కలిసిపోయింది. నేనెంత పాపిష్టిదాన్ని ఆకాష్ అని ఆకాష్ని పట్టుకుని ఏడ్చింది. తనకు వాళ్ళు అన్యాయం చేశారని తెలిసినా కూడా ఐశ్వర్య తన వల్ల ఒకరి ప్రాణం పోయిందని విలువల్లాడిపోయింది. ఆకాష్, ఎవరికి నువ్వు హాని చేయకు, ఈ రక్తపాతం మనకొద్దు అని ఐశ్వర్య ఏడ్చింది. ఐశ్వర్యది సున్నితమైన మనసు, అందుకే అక్కడ జరిగింది చూసి తట్టుకోలేకపోయింది. ఐశ్వర్య, కూల్ డౌన్, ఇకపై ఇలా చేయను సరేనా అని ఆమెని తనలోకి పొదవుకుంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు ఆకాష్. అప్పుడే స్పృహలోకొచ్చిన కాంచనమాల కోపంగా అరుస్తూ ఆకాష్ని చంపడానికి తన మీద అటాక్ చేసింది. పక్కనే ఉన్న తుపాకీ అందుకుని అతని తలకు గురిపెట్టింది. అంతే, క్షణాల్లో మైకల్ అండ్ టీం కలిసి ఆమెని పిట్టని కాల్చినట్టు కాల్చేసింది. అంతే, పెద్దగా అరుస్తూ నేల మీద కుప్పకూలిపోయింది కాంచనమాల. డబ్బుమని కింద పడిపోయిన ఆమె నోట్లోంచి రక్తం ఎగజిమ్మింది. మునుపటి కన్నా ఇప్పుడు ఆమె ముఖం భయంకరంగా అసహ్యంగా కనిపించింది. ఆమెని చూసి ఐశ్వర్య మళ్లీ భయపడి కళ్ళు తేలేసి కింద పడిపోయింది. ఆకాష్ ఆమెని ఎంత పిలిచినా స్పందించలేదు. అక్కడ ఉంటే కష్టమని, ఐశ్వర్య కళ్ళు తెరవ్వే, నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అని ఆమెను పిలుస్తూ అరిచాడు. ఆమె నుంచి స్పందన లేకపోవడంతో వీలైనంత త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్లాలి, లేదంటే పూర్తిగా ప్రమాదంలో పడుతుందని చెప్పి తన్ని భుజాల మీద వేసుకున్నాడు. ఆమెని అలా తన భుజాల మీద మోసుకుని పరిగెడుతూ మైకేల్ని రమ్మని సైగ చేశాడు. ఐశ్వర్యకి ఏమైంది? ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.